బీహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటరు అధికారి యాత్రలో ఆ పార్టీ నేత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆయన తలపై అగౌరవ వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ తీరుపై నిరసనలు చేపట్టాలన్న పార్టీ పిలుపులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బాబు జగజీవన్ రామ్ చౌక్ లో నిరసన తెలిపారు. ఇదే క్రమంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు బీజేపీ శ్రేణులు యత్నించగా డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు సునీల్ కుమార్, నాగరాజు పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీహార్లో జరిగిన ఓట్ అధికార యాత్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యాత్రలో నరేంద్ర మోదీ గారి మీద, ఆయన మాతృమూర్తి మీద చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడానికి ఉండగా, ఈ కార్యక్రమాన్ని ప్రజాస్వామ్యయుతంగా మేము ఒక నిరసన తెలిపే హక్కు లేకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసింది. అంటే మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అత్యంత ప్రజాదరణ పొందిన నరేంద్ర మోదీ గారి మీద నోటికొచ్చినట్టు మాట్లాడితే, మేము భారతీయ జనతా పార్టీ నాయకులము అసలు ఏం మాట్లాడకుండా నోరు మూసుకుంటూ ఇంట్లో కూర్చోవాలనే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. నరేంద్ర మోదీ లాంటి నాయకుడు ఈరోజు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాభిమానం ఉన్న నాయకుడు, ఆయన మీద విమర్శలు చేయడం అంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్టు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతున్న కొద్దీ తాను మతి స్థిమితం కోల్పోయే విధంగా, ముఖ్యంగా జాతీయ అధినాయకత్వము అధికారం రాకపోకుండా ఉండడానికి తన అసహనాన్ని ఈ రకంగా వ్యక్తుల మీద వ్యక్తపరచడం అనేది చాలా దారుణం. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి మీద, వారి ఈ లోకంలోనే లేని ఈ స్వర్గస్థురాలైన వారి తల్లి మీద ఈ రకంగా మాట్లాడడాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఎవరైనా రాజకీయాలు చేయొచ్చు, కానీ వ్యక్తిగతంగా ఈ రకంగా నిందలు చేసి, అంటే రాజకీయాల్లో ఒక చిల్లర రాజకీయాలకు పరాకాష్ట విధంగా చేసిన కాంగ్రెస్ పార్టీ, మా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వారిని కొట్టే డిమాండ్ చేస్తుంది. నరేంద్ర మోదీ గారికి, స్వర్గీయుల తల్లి గారికి కూడా వారిని నిందించినందున వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కాంగ్రెస్ అధినాయకత్వం చూసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. బీహార్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ, అతని అనుచరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీకి ఒక్కటే హెచ్చరించడం జరుగుతున్నాయి. రాహుల్ గాంధీకి ఈ యొక్క విషయమైన ఈ ఘటన మీద రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పి, అదైతే ఎవరైతే ఆ మాటలు అన్నారో వారిని కఠినంగా శిక్షించాలని మేము కోరడం జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గుండాల. ఈరోజు మోదీ గారు ప్రపంచ దేశాలు భారతదేశ ప్రధాని మీద వైపు చూస్తున్నాయి. అలాంటిది వారి తల్లి ఏం చేసింది? ఏమైనా ఉంటే రాజకీయంగా మనం రాజకీయాలు చేసుకోవాలి, కానీ వ్యక్తిగత దూషణలు అనేటివి రాజకీయంగా బాగా మంచిది కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తున్నాం, ఖబర్దార్, వ్యక్తిగతంగా పోకుండా హుందాగా రాజకీయం చేసుకుందాం. కాబట్టి ఇలాంటివి ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ధారణలు ఎక్కువ చేస్తామని ఇక్కడ భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున మేమందరం హెచ్చరించడం జరుగుతుంది.